నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గాయితాం రయితీతి గాయత్రి అంటే తన రూప గుణ సంవిధానాల్ని కీర్తించేవారిని సదా సంరక్షించే మాతృశక్తి అని అర్థం. సకల మంత్రాలకు మూలమైన దివ్యశక్తి గాయత్రీ మాత. 4 వేదాలకు ఆధారమై సర్వ మంత్రాలకు ప్రాణశక్తిగా గాయత్రీదేవి విలసిల్లుతోంది. సకల విద్యలకు అధిష్టాన దైవంగా కూడా గాయత్రీ మాతను ఆరాధిస్తారు. బుద్ధిశక్తి వికసించటానికి, మేధస్సు పెంపొందించటానికి, వ్యవహార దక్షత, వాక్సిద్ధి వృద్ధి కావడానికి గాయత్రీదేవి ఆరాధన ఎంతగానో ఉపయుక్తమవుతుంది. అలాంటి గాయత్రీమాత అర్చామూర్తిగా ఎంతో అరుదుగా మాత్రమే ప్రకటితమవుతుంది. ఆ పరంపరలోనే నెలకొన్న గాయత్రీ నిలయం మహారాష్ట్రలోని నాగపూర్లో నెలకొని ఉంది. శ్రీ గాయత్రి శక్తిపీఠంగా వ్యవహరించే ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సకల మంత్రాల ఆద్య శక్తి, సర్వశక్తియుక్తులకు మూల శక్తి, చతుర్వేదాలకు అధిష్టాన దేవతామూర్తి శ్రీ గాయత్రీ మాత. వాగ్బుద్ధి విజ్ఞాన రూపిణి, అనంతమైన విశేష జ్ఞానదాయిని శ్రీ గాయత్రీ మాత. నారింజనగరం నాగ్పూర్లో నెలకొన్న అపురూప శక్తిధామం. ముగురమ్మల ఏకీకృత సంధాత్రి గాయత్రీదేవి నెలకొన్న దివ్య సన్నిధి శ్రీ గాయత్రీ శక్తిపీఠం. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అనే పంచముఖార విందాలతో గాయత్రీమాత అలరారుతుంది. మంత్ర సారాంశాలకు సాకార రూపం వేదమాత గాయత్రీదేవి. సంధ్యావందన అధిష్టాన దైవంగా గాయత్రీదేవి భాసిల్లుతోంది. ఉత్తర భారతదేశంలో గాయత్రీమాత మందిరాలు తక్కువగా ఉంటాయి. అలాంటి మందిరాలన్నింటిలో ప్రత్యేకతను సంతరించుకున్న విశిష్ట శక్తిధామంగా నాగపూర్లోని గాయత్రీ శక్తిపీఠం విలసిల్లుతోంది. ఓం బ్రహ్మస్థ కుండికాహస్తం శుద్ధజ్యోతి స్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. 5 ముఖాలతో, వరద అభయ హస్తాలతో కమలాసీనురాలై గాయత్రీమాత దర్శనమిస్తుంది. అలాంటి వేదమాత కొలువుదీరిన విశిష్ట విలక్షణ మందిరం నాగ్పూర్లో నెలకొని ఉంది. పాండే బస్తీలోని సిద్ధార్థనగర్లో ఉన్న ఈ హృదయమైన గాయత్రీమాత ఆలయం నాగ్పూర్లోని శక్తి సన్నిధానాలలో ప్రధానమైనది. పసుపు, నారింజ వర్ణ సమ్మేళనంతో కూడిన వర్ణమయ కట్టడాలతో ఇది అలరారుతోంది. సువిశాల లోగిలిలో ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న ఈ మందిర ప్రాంగణం ప్రశాంతమైన భావనకు ఆలవాలమై నిలుస్తోంది. స్థూపాకార గోపురాలు, వాటిపై పంచలోహ కలశాలతో అత్యంత ఆకర్షణీయంగా భక్తులను ఆకట్టుకుంటాయి. వేదాలకు దివ్య కానుకగా ఆర్షధర్మానికి అనుగ్రహించిన పరమపుణ్య జనని గాయత్రీ మాత. 1921వ సంవత్సరంలో ఈ మందిరానికి పునాదులు పడ్డాయి. చిన్న కుటీరంగా ప్రారంభమైన ఈ మందిరం క్రమేపీ కాలానుగుణంగా అనేక మార్పులకు చేర్పులకు లోనయ్యింది. ప్రస్తుతం మనం వీక్షిస్తున్న ఈ కట్టడాలు, మందిర సముదాయం 1981వ సంవత్సరంలో పూర్తయింది. పండిట్ శ్రీరామ్ శర్మాచార్య, మాత భగవతీదేవి శర్మ గాయత్రీ మాత భక్తులు. వారి స్ఫూర్తితో, వారి దాతృత్వంతో ఈ మందిర ప్రాంగణం రూపుదిద్దుకుంది. మానవులకు సకల విద్యల్ని ప్రసాదించి
జ్ఞానదీపాల్ని వెలిగింపచేసే విద్యాశక్తి గాయత్రీదేవి. పంచభూతాత్మిక స్వరూపిణిగా పంచప్రాణాలకు, పంచవాయువులకు, పంచాగ్నులకు సంకేతంగా గాయత్రి తేజరిల్లుతోంది. సర్వసాధారణంగా గాయత్రీదేవి పంచాననగా శోభిల్లుతుంది. కానీ ఈ శక్తిపీఠంలో వేదరూపిణిగా, సకల శక్తుల సమన్వయ రూపిణిగా, ఏకముఖారవిందంతో జ్ఞానవల్లి సముల్లాసినిగా దర్శనమిస్తుంది. ప్రధాన మందిరంలో గాయత్రీమాత పాలరాతి మూర్తిగా దివ్యకాంతులతో విలసిల్లుతోంది. సాధారణంగా గాయత్రీమాత పంచముఖాలతో అలరారుతుంది. కాని ఈ మందిరం గాయత్రీదేవి ఏకముఖంతో దర్శనమివ్వడం విశేషం. గాయత్రీమాత చేతిలో వేదాలను ధరించి ఉంది. నగిషీలు తీర్చిదిద్దిన వస్త్ర విశేషంతో గాయత్రీమాత ఆశ్రిత వరదాయినిగా ఇక్కడ దర్శనమిస్తోంది. గాయత్రీమాత సాక్షాత్తు సరస్వతీ స్వరూపం. సావిత్రి, గాయత్రి, సరస్వతి, బ్రాహ్మణి, అంబుజా వంటి స్వరూపాలు విజ్ఞాన, విద్య, బుద్ధి శక్తులకు అధిష్టాన దేవతలు. ప్రధాన మందిరంలో వేద విజ్ఞాన రూపిణి అయిన గాయత్రీదేవి సమున్నత పీఠంపై దర్శనమిస్తుంది. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అనే పంచమహాశక్తుల ఏకీకృత స్వరూపమే గాయత్రీమాత. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పంచవాయువులు, భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశాలు అనే పంచభూతాల సమన్వయ రూపం గాయత్రీ మాతృశక్తి. గాయత్రీమాత విగ్రహానికి ఇరువైపులా ఈ మందిరాన్ని నిర్మింపజేసిన పండిత్ శ్రీరామ్ శర్మాచార్య, మాత భగవతీదేవి శర్మ విగ్రహాకృతులు కూడా 1921వ సంవత్సరంలో భజన మందిరంగా సూక్ష్మ స్థాయిలో ప్రారంభమైన ఈ మందిరం 1981వ సంవత్సరంలో సంపూర్ణంగా పునరుద్ధరించారు. పండిత్ శ్రీరామ్ శర్మాచార్య, మాతా భగవతీదేవి శర్మ అనే పుణ్య దంపతుల సంకల్ప సిద్ధి వల్ల ప్రస్తుతం ఈ మందిరం సమగ్ర రూపాన్ని సంతరించుకుంది. ప్రశాంతమైన పరిసరాలతో, తాదాత్మభరిత ఆధ్యాత్మిక వాతావరణంతో ఈ మందిర ప్రాంగణం భక్తుల్ని ఆకర్షింపచేస్తుంది. సంధ్యావందన అధిష్టాన దేవతగా, ఉపాసనగా సంప్రదాయంలో గాయత్రీమాత ఆరాధనకు ఎంతో విఖ్యాతి ఉన్నది. గాయత్రి, సావిత్రి, సరస్వతీ రూపాలను ఉపనయన సంస్కారం స్వీకరించిన వారు త్రికాలాలలో గాయత్రీమాతను మంత్రానుష్ఠానపూర్వకంగా ఆరాధిస్తారు. గాయత్రీ మంత్రం 24 అక్షరాల సమన్వితం. శ్రీమద్భాగవతంలో గాయత్రీ మంత్ర వైశిష్ట్యాన్ని సమగ్రంగా ఆవిష్కరించారు. గాయత్రీ మంత్ర అనుష్ఠానం ద్వారా భగవద్ దర్శనం ప్రత్యక్షంగా సాకారమవుతుందన్నది విశ్వాసం. అలాంటి గాయత్రీమాత దివ్యానుగ్రహాన్ని అందుకోవడానికి భక్తులు ఈ లోగిలికి తరలి వస్తారు. విశ్వజ్ఞాన విరాట్ స్వరూపిణి గాయత్రీమాత. వేదాలకు ఆధారయుక్తమైన మాతృస్వరూపిణిగా గాయత్రీ మంత్రంతో అన్ని దేవతా మంత్రాలకు అనుబంధం ఉంది. ముగురమ్మల ఏకీకృత ఆవిష్కారమే గాయత్రీదేవి అని వేదం అభివర్ణించింది. వేద సంపదను, కమలం, రుద్రాక్ష వంటి ఆధ్యాత్మిక అంశాల్ని ధారణ చేస్తూ గాయత్రీదేవి దివ్య జనయిత్రిగా ఈ మందిరంలో ప్రకటితమవుతుంది. న గాయత్ర్యాపరం మంత్రం నమాతు పరదైవతం. గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదు, కన్నతల్లిని మించిన దైవం లేదు అని వేదోక్తి. మంత్రాలలో గాయత్రీ మంత్రాన్ని, మాసాలలో మార్గశీర్షాన్ని, ఋతువుల్లో వసంత ఋతువును తానేనని భగవద్గీతలో కృష్ణ భగవానుడు స్వయంగా పేర్కొన్నాడు. అంతటి పరమ పవిత్రమైన గాయత్రీమాత అర్చామూర్తిగా ఈ లోగిలిలో హృదయానందకరంగా ప్రకటితమవుతుంది. భక్తులు వివిధ శుభ కార్యక్రమాలను ఈ మందిరంలో నిర్వహించుకుంటారు. అక్షరాభ్యాసం, బాలసారె వంటి వేడుకలు ఈ లోగిలిలో కొనసాగుతాయి. గాయత్రీమాత దర్శనం వల్ల, ఆరాధన వల్ల, ఇక్కడ శుభకార్యాల యొక్క నిర్వహణ వల్ల మేధాశక్తి పెరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎంతో విలక్షణమైన ఈ మందిరాన్ని భక్తులు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకొని తరిస్తారు.
నాగపూర్లోని శ్రీ గాయత్రీదేవి సన్నిధిలో విద్యాధాత్రి సరస్వతి, సర్వ శుభగాత్రి దుర్గామాత ఉపమందిరాలలో కొలువుదీరి ఉంటారు. సంగీత సాహిత్య అక్షర రూపిణి పూర్ణ శశిహాసిని శ్రీవాణి, దుర్గమమైన జీవన గమనాన్ని సుగమం చేసే ఆశ్రిత వరదాయిని సింహవాహిని దుర్గాభవాని. అలాంటి మాతృ దివ్యశక్తులు ఈ లోగిలిలో నేత్రపర్వదాయకంగా దర్శనమిస్తారు. నాగ్పూర్లోని శ్రీ గాయత్రి శక్తిపీఠంలో 2 ముఖ్యమైన ఉపాలయాలున్నాయి. దుర్గామాత సన్నిధి భవ్యవరదాయక సన్నిధిగా భక్తులు భావిస్తారు. దుర్గా అనే నామాన్ని ఓ మహామంత్రంగా వేదం అభివర్ణించింది. దుర్గమమైన జీవితాన్ని సుగమం చేయడానికి దుర్గా ఆరాధనే శరణమని దేవీ భాగవతం ప్రస్తావించింది. అలాంటి మాతృశక్తి దుర్గామాత స్థానకమూర్తిగా సంపూర్ణమైన వర్ణరంజిత అలంకార శోభితంగా భాసిల్లుతుంది. దుర్గే దుర్గతి నాశిని అంటారు. సకల దుర్గతుల్ని తొలగించి సమస్త సద్గతుల్ని అనుగ్రహించు ఆశ్రిత వరదాయిని దుర్గామాత. ఇదే సన్నిధిలో సరస్వతీదేవి జ్ఞానప్రదాయినిగా గోచరమవుతుంది. సారస్వత శక్తుల సమన్వయ రూపిణిగా సరస్వతీమాత భాసిల్లుతుంది. సరహ అంటే ప్రవాహం, వెలుగు అనే అర్థాలున్నాయి. సరస్వతీమాత అనుగ్రహం వల్ల జ్ఞాన ప్రవాహం వెల్లువై జ్ఞానశక్తితో వెలుగులు విరబూస్తాయి. ప్రాణశక్తి సరస్వతి అనేది వేదవాక్కు. ఈ మందిర ప్రాంగణంలో ధ్యానమందిరం ప్రత్యేకంగా అమరి ఉంటుంది. దుర్గా, గాయత్రి, సరస్వతీదేవి ఆకృతులు ఉన్నాయి. ధ్యాన ప్రక్రియ నిర్వహించడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. భక్తులు దేవీ సంబంధిత గ్రంథాలను చదువుకోవడానికి వీలుగా గ్రంథాలయ సదుపాయం ఉన్నది. ఈ మందిర లోగిలిలోనే మందిర నిర్మాతలైన శర్మాచార్య, దేవీ శర్మ దంపతుల స్మృతి చిహ్నాలు కూడా నెలకొని ఉంటాయి. ఋషి మండలాధిష్టాన దేవతయైన గాయత్రీమాత నెలకొన్న ఈ సన్నిధి వేద నిలవు. జ్ఞానలబ్ధి, యోగసిద్ధి, వేదయుక్తి ఈ మూడింట త్రివేణీ సంగమమై ఈ గాయత్రీమాత సన్నిధి పరిఢవిల్లుతోంది. ఆమె కరుణ, అనుగ్రహం సర్వే సర్వత్రా జ్ఞాన వైరాగ్య అనుసంధాయకం. నాగపూర్లోని శ్రీ గాయత్రి శక్తిపీఠంగా శ్రీదేవి శరన్నవరాత్రుల్ని వైభవంగా నిర్వహిస్తారు. ప్రధాన మందిరంలో కొలువుదీరిన వేద గాయత్రీ మాతను వివిధ రూపాలలో అలంకరిస్తారు. వసంత పంచమి, శ్రీ పంచమి వంటి పర్వదినాలు, ధన్తేరాస్ వంటి విశేష తిథులలో ఈ మందిరానికి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారు. నాగపూర్ గాయత్రి శక్తిపీఠం ప్రతి శుక్రవారం భక్తజనావళితో శోభిల్లుతుంది. గాయత్రి ఆరాధన శుక్రవారం విశేష ఫలదాయకం. శ్రీపంచమి, వసంత పంచమి, ధన్తేరాస్ వంటి పర్వదినాల్లో ఈ మందిరంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. శ్రీ దేవి శరన్నవరాత్రులు ఈ మందిరంలో నిర్వహించే ప్రధాన వేడుక. గాయత్రీదేవి అలంకారం రోజున వివిధ ఫల పుష్పాలతో గాయత్రీమాతను సర్వాంగ శోభితంగా అలంకరిస్తారు. జ్ఞానవాహిని, దివ్యానుగ్రహ సంధాయిని, ఆశ్రితజన సముద్ధరిణి గాయత్రీమాత. ఆ దివ్య మాతృశక్తి ఆలంబనం సమస్త
శుభ పరంపరలకు ఆలవాలం. శివాని భవాని శర్వాణి శక్తి ప్రదాయిని సంతోషి. శివాని భవాని శర్వాణి శక్తి ప్రదాయిని సంతోషి.